హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్లు మరియు అనేక స్థిర ఆదాయ ఎంపికలతో పోలిస్తే ఇక పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్ అనేది సురక్షితమైన పెట్టుబడి. సో ఇది చాలా సేఫెస్ట్ స్కీమ్ అని కూడా చెప్తారు. ఇక ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వంటి వాటిలో 7.4% ఇంట్రెస్ట్ రేట్తో పాటు అత్యధికంగా ఆర్జించే పథకాలలో ఇది ఒకటి. ఇక ఫ్రెండ్స్, ఇందులో స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే లాక్ ఇన్ పీరియడ్, మీరు పోస్ట్ ఆఫీస్లో నెలవారీ ఆదాయ పథకం ఖాతాను తెరిచినప్పుడు అటువంటి ఖాతాలో 5 సంవత్సరాల ముందు జమ చేసిన మొత్తాన్ని మీరు విత్డ్రా అనేది చేయలేరు. ఇక ఫ్రెండ్స్, మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ అనేది చూసినట్లయితే 9 lakhs రూపీస్. మీరు అనేక పోస్ట్ ఆఫీసుల్లో స్కీమ్ను కలిగి ఉన్నప్పటికీ మీ అన్ని డిపాజిట్ల మొత్తం మించకూడదు. అంటే 9 లక్షల రూపాయల వరకు మించకూడదు. మీరు 2 లేదా 3 వ్యక్తులతో జాయింట్ అకౌంట్ని మీరు ఓపెన్ అయితే చేయవచ్చు. ఇందులో మొత్తం 15 lakhs వరకు మీరు మ్యాక్సిమం డిపాజిట్ అనేది చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, బదిలీ చేయదగినది. సో చూసినట్లయితే ఒకవేళ మీరు మీ నివాస స్థితిని భారతదేశంలో ఎక్కడైనా వేరే నగరానికి మారుస్తుంటే మీరు మీ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ ఖాతాను అనుకూలమైన పోస్ట్ ఆఫీస్కు బదిలీ చేయవచ్చు. సో మీరు ఈ స్కీమ్ని ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అనేది చేయవచ్చు. ఇక జాయింట్ అకౌంట్ చూసినట్లయితే మ్యాక్సిమం 3 పీపుల్స్తో మీరు ఒక జాయింట్ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. సో ఇందులో మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ అయితే 15 lakhs రూపీస్. ఇక ఫ్రెండ్స్, ఇక ఈ అకౌంట్ని మైనర్స్ కూడా ఓపెన్ చేయవచ్చు. అయితే ఫ్రెండ్స్, బిహాఫ్గా గార్డియన్ లేదా పేరెంట్స్ అయితే ఉండాలి. అలాగే ఫ్రెండ్స్, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఒక ఇండియన్ రెసిడెంట్ ఉండాలి. సో ఎవరైతే ఇండియన్ రెసిడెంట్స్ ఉంటారో సో వాళ్ళు ఈ అకౌంట్ని ఓపెన్ అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి చూసినట్లయితే టీడీఎస్ వద్ద పన్ను మినహాయించబడదు. అయినప్పటికీ ఇది సెక్షన్ 80C కింద ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ పొందదు. ఇక ఫ్రెండ్స్, పెట్టుబడి మొత్తం చూసినట్లయితే కనీసం 1000 రూపాయలు మరియు గుణాంకరంలో ఖాతాను తెరవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఇందులో చూసినట్లయితే ఒక జాయింట్ అకౌంట్లో మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ అయితే 9 lakhs రూపీస్ అండ్ జాయింట్ అకౌంట్కి 15 lakhs రూపీస్. ఇక ఫ్రెండ్స్, సో పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ స్కీమ్ యొక్క 2024 ఇంట్రెస్ట్ రేట్ అనేది చూసినట్లయితే 7.40%. సో జనవరి 1, 2024 నుండి ఇంట్రెస్ట్ రేట్ 7.40%. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.